ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నిర్గమాకాండ ధ్యానాలు 40వ భాగము. నిర్గమాకాండము 27 అధ్యాయం 10వ వచనం నుంచి 16వ వచనం. ప్రత్యక్ష గుడారంలో తూర్పున 10 స్తంభములు, పడమర దిక్కున 10 స్తంభములు, దక్షిణ దిక్కున 20 స్తంభములు మరియు ఉత్తర దిక్కున 20 స్తంభములు చొప్పున చుట్టూ మొత్తం 60 స్తంభములు ఉండెను. ప్రియులారా, ప్రత్యక్ష గుడారము 60 స్తంభములు రెండవ భాగంలో ఈ స్తంభములు మనకు ఏమి తెలుపుతా ఉన్నవి అనేటువంటి విషయం మొదటి భాగంలో విన్నాం. ఈ స్తంభములు నిటారుగా నిలబడాలి, యథార్థంగా జీవించాలి అనే విషయం మనకు తెలియపరుస్తున్నాయి. అలాగనే డిస్టెన్సు 5 మూరలు, అంటే ఎంతవరకు ఎవరితో ఉండాలో అంతవరకు ఉండాలి. టూ మచ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. మరి దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. మూడవది, ఎత్తులు సమానం, అంటే ప్రభునేసు క్రీస్తుకున్న పరిపూర్ణతను మనము సంతరించుకోవాలి అనే విషయం ఆ ఎత్తు మనకు చెబుతా ఉన్నది. నాలుగవది, పిలుపు విషయంలో నిలిచి ఉండాలని విన్నాం. దేవుడిని పిలుపులో పిలిచాడో ఆ పిలుపు మీదే నిలిచి ఉండాలి. తూర్పు దిక్కు ఉన్నటువంటి ఆ స్తంభాలు పేడ, రక్తం, దుర్వాసన, అంతేకాదు అక్కడ వేడి, బలిపీఠం మంట కనపడతా ఉంటుంది. అయ్యో ఏంటి నాకు ఈ శ్రమ అనుకోకూడదు. అలాగనే పడమట దిక్కున పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరలో ఉన్నాయి. అవి నిర్మలమైన స్థలంలో ఉంటవి. వాటిని ఎవరు టచ్ చేయరు. దాని గురించి చెప్పుకున్నాం. ఇర్మియా భక్తుడి గురించి, దానియేలు భక్తుడి గురించి. ఇర్మియా గారు నిత్యము తన జీవితకాలం అంతా శ్రమలు. దానియేలు రాజు దగ్గర ఉన్నాడు. కొంతమంది సేవకులు జీవితం ఇర్మియాల వలె శ్రమల పాలుగా ఉంటుంది, కొంతమంది దానియేలు వలె ఉంటారు. నన్ను ఎందుకు దానియేలు వలె ఉంచలేదని ఫిర్యాదు చేయకూడదు. ఒక రాజుగారు ఒకసారి తన అందమైన తోటను చూస్తాకు వెళ్ళినప్పుడట, ఆ తోటలో ఉన్న చెట్లన్నీ మీటింగ్ వేసుకుని, ఏమండి రాజుగారు వచ్చారు, ఆయనతో మాట్లాడదారండి అని ఆ రాజుగారితో మాట్లాడుతున్నాయట. చెట్లన్నీ వచ్చేసి, అయ్యా ఈ తోట మీది, అందులో చెట్లుగా మేము ఉంటున్నాం, మంచిదే, మాకున్న సమస్యలు కూడా మీరు గమనిస్తారా అంటే రాజుగారు చెప్పమన్నాడట. ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క చెట్టు చెబుతా ఉన్నదట. ఖర్జూరం చెట్టు వచ్చి, ఓ రాజా, నేను దేవదారు వృక్షంలాగా పొడవుగా లేను, మరి నాకు అలా ఉండాలనిపిస్తుంది, నాకేదే చూసి పెట్టండి అవకాశం అందట. పొడవుగా స్ట్రైట్గా హైట్గా ఉండాలందట ఖర్జూర చెట్టు. దేవదారు వృక్షం వచ్చేందట, అయ్యా ద్రాక్ష చెట్టు చూసారా ఎంత ఫలభరితంగా, అంత మధురమైన కాలిస్తుంది, నేను ఆ ద్రాక్ష చెట్టులో ఉందామనిపిస్తుందండి అందట. సింధూర వృక్షం వచ్చి, నేను నిఠారుగా లేను, ద్రాక్షవల్లి అని ఫిర్యాదు, అంటే నిఠారుగా ఉన్న చెట్టును చూసి ద్రాక్షవల్లి నేను నిఠారుగా లేనని ఫిర్యాదు చేసిందట. ఇట్లాగే వృక్షాలు, చెట్లన్నీ వాటి స్వభావాలు బయట పెట్టినాయి. అయ్యా ఆ చెట్లాగా నేనుంటే బాగుండు, నాకు ఈ పరిస్థితి ఏంటి అని దేవుని పెట్టి ఎప్పుడు అలా అనకూడదు. ఫలభరితంగా లేను, బలంగా లేను, పొడవుగా లేను, ఏంటి డిస్టర్బెన్స్ అనుకుంటుంటా ఇంకా లోనికి వచ్చేటట్టు. అక్కడ లిల్లీ పువ్వు పద్మం ఉందట. రాజుగారితో ఆ వల్లి పద్మం అందట, ఓ రాజా, ఇక్కడ ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నీవు నన్ను ఇక్కడ ఏ ఉద్దేశంతో పెట్టావో ఆ నిశ్చయత నాకు కలిగింది. నేను సంతోషంగా, హ్యాపీగా నువ్వు పెట్టిన చోటే ఉండి ఫలించటానికి ఇష్టపడుతున్నాను, పుష్పించటానికి ఇష్టపడుతున్నాను, నీకు చాలా వందనాలండి అని చెప్పిందట. ప్రియులరా, అర్థమైందా? దేవుని పెట్టలేని మనం, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడే ఉంటాకి ఇష్టపడాలి, కానీ స్థానభ్రంశం చెందకూడదు.
నువ్వు ఎక్కడ ఉంచాడో దేవుడు అక్కడే ఉండాలి. తూర్పు వైపునున్న స్తంభాలు తూర్పునే ప్రశాంతంగా ఉండాలి. పడవట వైపున అక్కడే ఉండాలి. దక్షిణాన్న ఉత్తరాన్న దేవుడు ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండాలి, కానీ సనగకూడదు, గొనగకూడదు. ప్రియులరా, మన జీవితాల్లో ఈ స్తంభాలు మనకి ఇదే పాఠం నేర్పిస్తూ ఉన్నాయి. నేను మరింత అధికముగా క్రీస్తు వలె మారగోరుచున్నాను అనేటువంటి మాటే మన నోట ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువు వలె నేను మారాలి. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది పరిచర్య అని కాదు, నీ విశ్వాసము బట్టి, విశ్వాసితను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. మరొకటి ఉదాహరణ, మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం 7వ వచనం వరకు ప్రభు అన్న మాట ఏంటంటే, యెరూషలేములో ప్రవేశించాలి, మీరు నా కొరకు మరి గాడిదను తోడుకురండి అంటాడు. అంటే వాళ్ళు వెళ్ళి గాడిద పిల్లను తీసుకొస్తారు ప్రభు చెప్పిన ప్రకారంగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కింది గాడిద పిల్లన చెప్పండి. ఆ రెండిటి మీద బట్టలేశారు. ప్రభు తెమ్మన్నాడు కదా, గాడిద మీద బట్టలేశారు, దాని పిల్ల మీద బట్టలేశారు. ఆ బట్టల మీద ప్రభు కూర్చుని యెరూషలేము వచ్చాడు మనకు తెలుసు. కానీ ఏ గాడిద మీద ఎక్కాడో అని రాయిల. కానీ ప్రభు ఏమన్నాడు, ఆ గాడిద పిల్లను తోలుకురండి అన్నాడు. అవి నాకు కావలసి ఉన్నది. ఇదేంటి, ఆయన ఎక్కే గాడిద ఏదో చెబితే ఆ గాడిద తోలుకొస్తారు, దాని మీద ఎక్కెళ్తాడు, సరిపోద్ది కదా. 2 గాడిదలు ఎందుకు, ఒకటి అనవసరంగా వేస్ట్గా వెనకాల రావటమే కదా అనుకుంటున్నాం మనం. దేవుని యొక్క ఉద్దేశం ఆ 2 నాకు కావలసి ఉన్నవి. ప్రియులరా, దేవుని ఉద్దేశానికి మనం ఓకే అందాం. మరి గమనించండి, తర్వాత ఈ యొక్క స్తంభాలు మరి 4వ లక్షణం. స్తంభాలు ఏంటంటే గత 3 లక్షణాలు విన్నాం. ఈ దిమ్మల మీద నిలబెడతారు. నిర్గమకాండం 27 అధ్యాయం 10-17లో ఆ మాట ఉంటుంది. ఇత్తడి దిమ్మల మీద నిలబెడతారు. ఇత్తడి దిమ్మల అంటే బలమైన ఆధారం మీద నిలబెడతారు. అంటే అర్థం ఏంటంటే అవి పడిపోకుండా స్టాండర్డ్గా, స్థిరంగా, బలంగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని మొయ్యాలి. కనుక ఇత్తడి దెమ్మల మీద నిలబెడతారు. ఇదేం మనకు చూపిస్తూ ఉందంటే ఇత్తడి కృపకు సాదృశ్యంగా కనపడుతుంది. కృప మీద నిత్యము నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కృపాభరితులుగా చేస్తాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో రూతు ఆమెకు మనస్సు కలిగినదని మనం చదువుతున్నాం. అంటే మనస్సు కలిగింది, రావాలనుకుంది. నయోమితో 7 సాకులు చెప్పిందని, 7 ప్రమాణాలు చేసింది. ఏమనంటే, అమ్మా మీరు వెళ్ళిపోండి, నన్ను చేసుకో, నేను ఇంకొక పురుషుడిని చేసుకున్నా, పిల్లోడిని కన్నా, వాడు పెరిగి పెద్దోడయ్యేసరికి మీరు ముసలోళ్ళు అయిపోతారు, ఏదోదో పనికిరాని మాటలు చెప్పింది నయోమి. కానీ రూత్ అంటది 7 మాటలు చెప్పుద్ది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళు చోటుకి నేను వెళ్తాను, నువ్వు నివసించిన చోట నేను నివసిస్తాను, నువ్వు చనిపోయే చోట చనిపోతావు, నువ్వు సమాధి ఎక్కడో నా సమాధి అక్కడే. ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్. అది కృప. శ్రమకు మనస్సు కుదిరినదని మనం చదువుతున్నాం. ప్రియులరా, నువ్వు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నావు? స్థిరంగా నిలబడి మాట్లాడుతున్నావా? స్థిరంగా నిలబడి, కృప మీద నిలబడి, ఇత్తడి దిమ్మ మీద ఈ స్తంభాలు ఉన్నవి. రోమపత్రిక 5:2లో ఈ కృపయందు నిలిచియుండుడి అని రాయబడింది. ఈ కృపయందు నిలిచియుండుడి అని రాయబడింది. ప్రియులరా, మనం రక్షించబడింది, బాప్తీసం తీసుకుంది, పరిశుద్ధాత్మ పొందింది, మొదలుగు ఇవన్నీ కృపచేతనే జరిగినవనే సంగతి గుర్తుంచుకో. ఎప్పటి వరకు మనం కృప కొరకు జీవించి మరి ఆ కృప ద్వారానే మరి జయ జీవితాన్ని పొందుచు ఉన్న మనం ఈ శుభ నిరీక్షణ కృపయందు నిలిచిండుటగా పిలువబడింది. ప్రియబిడ్డలమైన మనం కృప రక్షణ కృపచేతనే కలిగింది. మనం జీవించే జీవితం కృప జీవితం. బాప్తిస్వం కృపచేతనే కలిగింది. పరలోకంలో ప్రవేశించేటప్పుడు కూడా కృప అనే మాట
ఆ ఉద్దేశంతోనే మనల్ని పరలోకంలో ప్రవేశించగలం. ఆ సొంత రక్షణ వల్ల కాదు, మహాకృప వల్ల. హ్యావ్ మెర్సీ అపాన్ మీ అకార్డింగ్ టు ది లవింగ్ కైండ్నెస్, అకార్డింగ్ టు ది మల్టిట్యూడ్స్ ఆఫ్ ది టెండర్ మెర్సీస్ బ్లోట్ అవుట్ మై ట్రాన్స్గ్రెషన్. దావీదు భక్తుడు అంటాడు 51వ కీర్తన 1వ వచనంలో, అయ్యా నీ కృప చొప్పున నన్ను కనికరించుము, నీ కరుణ కటాక్షం చొప్పున నన్ను కనికరించుము అంటాడు. అప్పుడు కదా తన పాపాలన్నీ క్షమించబడ్డాయి. కృపకున్న గొప్ప శక్తి ఏంటంటే ఎట్టివారినైనా క్షమించగల శక్తి ఉంది దగ్గరకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకుంటే. లేదా నీకు నీవుగా నరకానికి పోవలసిందే కానీ ఎవరిని దేవుడు నరకానికి వెళ్ళనివ్వడండి. కృప అంత గొప్పది. కృప ఇప్పుడు నీకు తోడుగా ఉన్నది. మనం కృప మీద నిలిచి ఉన్నాం. చూసారా ప్రియులరా, నేను ఎలాగూ ప్రభు యొక్క రాకల్లో వెళ్ళటకు సాధ్యపడుతుంది అని ఆలోచన చేస్తే నీ సొంత జీవితం మీద, సొంత నీతి కార్యాల మీద, రక్షణ మీద కుదరదు ప్రియులరా. కనుక ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే హెబ్రీ పత్రిక 12:2 వచనంలో, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచుచు, నీ వైపు నువ్వు కాదు, నీ వైపు నువ్వు చూసుకుంటే పరలోకి వెళ్ళవు. నీ పాపం చూసుకుంటే నీ పాపాన్ని బట్టి నువ్వు సంతోషం బ్రతకలేవు, అసలు ఆత్మహత్య చేసుకుంటావు. నీ పాపాన్ని వైపు చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యోధ. ప్రభు దగ్గరకు వస్తే కృప పొందేవాడు. హల్లెలూయా. మన జీవితంలో కృప మీద ఆధారపడాలి. ఇప్పుడు ఎత్తు చెప్పుకున్నాం 5 అడుగులు 5 మూరలు ప్రియులరా. అది మానవుని యొక్క సరాసరి ఎత్తు కంటే కూడా ఎక్కువ. దేవుని యొక్క పరిశుద్ధత మనిషి యొక్క సమస్త పరిమాణము కంటే ఎక్కువగా ఉన్నది ప్రియులరా. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని యొక్క సంగతులు గ్రహింప చాలడు. దేవుని కృప మాత్రమే ఆ పరిమాణమును చేరుటకు మనకు సహాయం చేయగలిగిందని ఈ వాక్యం చెబుతూ ఉంది. 5 కృప చూపుతుంది. 5 అంటే మాట 5 సంఖ్య కృపకు సాదృశ్యంగా కనపడతా ఉన్నది ప్రియులరా. మన జీవితంలో జకర్య గ్రంథంలో భలే మంచి మాట ఉంటుంది. ఒక అద్భుతమైన మాట చూడండి. జకర్య గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయుచుండగా పైరాయి తీసుకొని పెట్టబడెను. హల్లెలూయా. నీ జీవితం పూర్తిగా కృపచేతనే జీవించాలి ప్రియులారా. ప్రతిరోజు కృప మీద ఆధారపడాలి. దేవుని కృప మూలంగానే మనం జీవిస్తున్నాం. ప్రతిదినం మన హృదయం కృప కొరకు ఎలుగెత్తి మొర్ర పెట్టాలి ప్రియులారా. మన జీవితంలో ప్రతి అపజయము కృప వలనే జయముగా మార్చబడతా ఉంది. కృపను కోల్పోయిన రోజున మన జీవితం బ్రద్దలైపోద్ది ప్రియులారా. అందుకని కృప శాలేం సంకీర్తనలో 31వ పాటలో 8వ వచనం, ఎరిగితి యేసు కృపను ఎంతైనా తన త్యాగమును, ఎరిగితి యేసు కృపను ఎంతైనా తన త్యాగమును, నిరుపేదను ఈ కృపలో నిలచి వాదిల్లెదను, నిరుపేదను ఈ కృపలో నిలచి వార్దిల్లెదను, రుచి చూచి ఎరిగితిని కృప చూపు రాక్షకుని, రుచిరా చిరాజీవంబు రుజువు పరచు ప్రభుని. అద్భుతమైన పాట, దేవుని కృప గురించి వ్రాయబడిన పాట, దేవుడి యొక్క మహాకృప. మరి దేవుడిచ్చినటువంటి ఈ వాక్య భాగాల కొరకే వందలు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, స్తంభమునకు గల ఆత్మీయ అర్థం
ఇక్కడ మనం చూస్తాం, జయించు వాణ్ణి నా దేవుని ఆలయములు ఒక స్తంభముగా చేసేదను. అంటే జయ జీవితమునకు విజయవంతమైన జీవితమునకు మధ్య కొంచెం తేడా చెప్పి నేను ముగిస్తాను. జయ జీవితమునకు విజయవంతమైన జీవితమునకు తేడా ఉంది. జయ జీవితం అంటే చెడు తలంపులు మొదలగు వాటిని విరోధముగా పోరాడి వాటిని జయించుటకి జయ జీవితం అంటారు. కానీ విజయవంతమైన జీవితం అంటే ఏంటంటే దీనికంటే ఒక మెట్టు ఉన్నతముగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ అటువంటి తలంపులు రావు, అసలు ఆలోచనలు రావు, చెడు తలంపులు రావు, అసలు యుద్ధం లేదు, క్లోజ్, ముగిసిపోయింది. ప్రియులరా, సమాధానం, సంతోషం, ఆనందం, ఆశీర్వాదమే కనపడుతూ ఉంటుంది. ప్రియులరా, విజయవంతమైన జీవితంలో మరి జయం అంటే పోరాటం, జయించి జయం పొందడం. కానీ విజయవంతమైన జీవితం అంటే అసలు ఆ తలంపులే రావు హృదయంలోకి, ఆలోచనలోకి. అంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటమే విజయవంతమైన జీవితం. ప్రియులరా, దేవుడు ఇంకొక మాట, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుంచి దిగివచ్చున్న నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును వాని మీద వ్రాసిద్దను. పేరు స్వభావాన్ని చూపుతూ ఉంటుంది. పట్టణపు పేరు మన మీద రాయడం అంటే అర్థం ఏంటంటే మనమే దేవుని పట్టణం. వీఆర్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ ద సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇది మనకు చూపిస్తూ ఉంది. దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిన స్వచ్ఛమైన స్ఫటికం వంటి స్వభావము గల పట్టణమే మన జీవితంగా మార్చబడుతుంది. ప్రకటన గ్రంథం 21:2 ఈ మాటలు ఇక్కడ రాయబడ్డ మాట, దిగి వచ్చెను అని లేదు, దిగి వచ్చును అని లేదు, దిగి వచ్చుచున్నది అంటే అర్థం ఏంటంటే ప్రభు నన్ను మిక్కిలి స్వల్పముగా చేయి ప్రభువా అనే ప్రార్థనే మనం చేస్తూ ఉండాలి. దేవుని కొరకు దిగివచ్చే బిడ్డలుగా జక్కయ్య దిగి వచ్చాడు దేవుని దగ్గరికి. ప్రియులరా, దిగి రావడం, ఎక్కి వెళ్ళడం, ఈ రెండింటికి అర్థాలు ఏంటంటే సాతాను పాతాళంలో ఉంది, లూసిఫర్. ఆ లూసిఫర్ పాతాళంలో బంధించబడి అప్పుడు అది పైకి రావట్రా ట్రై చేస్తూ ఉంటుంది. ప్రియులారా, గమనించారా? పాతాళంలో 20:10 ప్రకటన గ్రంథంలో పడిపోయిన తర్వాత దాని పని ఏంటంటే ఎట పైకి రావాలో ఆలోచిస్తూ ఉంటుంది. పడిపోయిన వాళ్ళు పైకి రావటానికి. కానీ ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చించబడిన వారు, విజయ జీవితం పొందిన వారు ఎప్పుడు క్రిందకి చూస్తారంటే అర్థం ఏంటంటే ఇక్కడ పరలోక పట్టణమే దిగి వస్తుంది, తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా కనపడతా ఉన్నది. తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా కనపడతా ఉంది. చూసారా? ప్రార్థన, ఉన్నతమైనటువంటి ప్రజలు మాత్రమే కింద దిగి వస్తారు. పరలోకపు స్థలములో ఉన్నవారు ఎల్లప్పుడూ క్రిందకు దిగి రావాలని కోరతారు. ఈ పరలోక పట్టణం క్రిందకు దిగి వస్తూ ఉంది. కిందకి అగాధంలో నరకంలో ఉన్నవాళ్ళు పైకి రావాలని ట్రై చేస్తారు, ఎలాగైనా పైకి రావాలని ట్రై చేస్తారు. కానీ దేవుని బిడ్డలుగా మనం తగ్గింపు జీవితాన్ని సాదృశ్యంగా కనపడతా ఉంది. దేవుడు ఈ 6 తలంపులు ఈ స్తంభాల్లో నుంచి దేవుడు మనకిచ్చాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నిలవబడుట యథార్థతకు స్తంభాలు నిలబడ్డాయి. ఆ ప్రత్యక్ష గుడారిని మోస్తూ ఉన్నవి. యథార్థమైన విశ్వాసులు మాత్రమే సంఘాన్ని నిలబెట్టగలరు, సంఘంలో నివసించగలరు ప్రభువా. అలాగే డిస్టెన్స్ 5 ప్రభువా మూరలు అంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఎలా ఉండాలో అలాగే ఉండాలి. సేవకులతో విశ్వాసులతో అనే సత్యం మాకు తెలియపరచు. ఎత్తులో సమానం పరిపూర్ణత కలిగి ఉండాలని ఉన్నాను. 4వదిగా పిలుపుకు తగినట్లు నిలిచి ఉండాలి. తూర్పునైతే తూర్పు పడవనట్టు అంటే నీ ఏ స్థితిలో పిలువబడ్డావు ఆ స్థితిలో దేవునితో సంబంధం కలిగి ఉండాలి. 5వది కృపలో నిలిచి ఉండాలి అని చెప్పి ఉన్నాం. 6వది జయజీవితం, విజయవంతమైన జీవితం గురించి విన్నాం. ప్రియ తండ్రి, ఇలాగ జయించేవాడు రెండవ మరణాన్ని ఏ హాని చేయదని ప్రకటన 2:11 రాశారు. నరకం అనే రెండవ మరణం తప్పించుకోవాలంటే జయ జీవితం కావాలి, విజయవంతమైన జీవితం కావాలి. అట్టి మాకు అందరికీ దయచేయండి. నా జేరయుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి ఆరాధించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకి సదాకాలం తోడై భద్రపరిచి మహిమగల రాకడ కొరకు దైవ లక్షణాలతో కలిగి జీవించే కృప అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ కళలు ధరించినావు, ధరను జీవము ధార పోషెదవు, సేవా సాక్షివై నీవే సాగుమా, సిలువ వార్త చాటుచుండుము. క్రీస్తు సంఘమా, క్రీస్తు సైన్యమా, క్రీస్తు యేసు ప్రతిబింబమా. ప్రైజ్ ది లార్డ్.